మనం ఆ స్థాయిలో ఉన్న నాయకులే కళ్ళు మూసుకుని బ్లైండ్ గా ఏదో ఒకటి చేయాలి, ఎలాగోలా గెలవాలి అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకా ఎవరో కామన్ మ్యాన్ 1000 రూపాయలు తీసుకున్నాడా, 500 తీసుకున్నాడా, కూల్ తీసుకున్నాడా అనేది మనం మాట్లాడకూడదు. అది ఈ సైకిల్లో లీడర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ ఒక పార్టీ అధినేతగా, పార్టీలో డిసిప్లిన్ మిస్ కాకుండా తను కోరుకున్నది అయ్యేలాగా పార్టీ క్యాడర్ని యూనిఫామ్ గా నడపగలిగాడు. ఎలక్షన్ ని సక్సెస్ఫుల్ గా చేయగలిగాడు. ఎలక్షన్ ఐ థింక్ 1 against all అనుకున్న ఎలక్షనీరింగ్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా క్యాంపెయినింగ్ అనుకోండి, ప్లానింగ్ అనుకోండి, ఏజెంట్స్ ని పెట్టుకోవడం అనుకోండి, మీరు ఎనీ స్టెప్ ఆఫ్ ద వే చూడండి, మాకు ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఆ స్ట్రెంగ్త్ ఉంది, ప్రజల్లో స్ట్రెంగ్త్ ఉంది. ప్రజల్లో అందుకని నేను థ్యాంక్ యూ ఓటుగా అన్నాను. వీళ్ళేమి తడబడుతూనో మాట మారుస్తూనో లాస్ట్ మినిట్ లోనూ కాదు, 4.5 years గా ఏదైతే చేసుకుంటూ వస్తున్నారో అదే చేసుకుంటూ వస్తున్నారు. అది ఇంకొద్దిగా మనం కంటిన్యూ చేస్తే ఒక జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ని మనం ఇవాళ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న వాళ్ళని ఖాళీ స్థాయి దాకా పట్టుకెళ్ళగలిగితే ఆయా ఫ్యామిలీస్ డెఫినెట్ గా అభివృద్ధి చెందుతాయి అనేది ఆయన కమిట్మెంట్. అది పదే పదే చెప్తున్నాడు. ఇదేదో ఒక 5 సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్ చేద్దాము, తర్వాత మళ్ళీ వదిలేద్దాము, మళ్ళీ స్కూల్స్ మళ్ళీ దే గో బ్యాక్ టు ద ఒరిజినల్ మోడల్స్, అలా కాకుండా ఒక 2-3 టర్మ్స్ మనం చేయాలి, ఎవరు వచ్చినా చేయాలి, ఇవే చేయాలి, తప్పుకోవడానికి అవకాశం లేదు. అది చేయటంలో నాకు మనస్ఫూర్తిగా నాకు అభిమానంతో చేస్తున్నాను నేను. వాళ్ళు వచ్చిన వాళ్ళు అలా చేస్తారని మీకు నమ్మకం కుదిరితే మీరు యూ కెన్ గో హెడ్ విత్ దట్. అది కూడా మాట్లాడుతున్నారు కదా ఆయన. నేను చేసింది మీకు ఉపయోగపడలేదు అనుకున్నాం, లేదంటే నాకంటే వాళ్ళు బాగా చేస్తారనుకున్నాం, మీకు నమ్మకం కుదిరింది అనుకోండి, దట్స్ యువర్ చాయిస్. ఇంతకంటే ఇంకా క్లియర్ గా ఎవరు మాట్లాడగలరండి? ఐ థింక్ ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి డెలివరీ ఆఫ్ వాట్ హీ వాంట్స్, వాట్ హీ హ్యాస్ బీన్ డూయింగ్, ఆయన ఏం చేశాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఎందుకు మీ మద్దతు కోరుకుంటున్నాడు అనేది చాలా చాలా క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా ఆయన డెలివరీ చేయగలిగాడు. ఆ డెలివరీ కూటమి సైడ్ నుంచి రాలేదు. వచ్చిన దాంట్లో కూడా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ కాదు, అది సపరేట్ గా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇందులో ఎన్ని వాళ్ళు ఆపాల్సి వస్తుందో, ఎన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుందో, గెలిచినా ఓడినా ఆ లాజిక్ ఎక్కడ వాళ్ళు మిస్ అవుతున్నారు అనేది తర్వాత ఇంకో సపరేట్ డిస్కషన్ లో మాట్లాడుకున్నాం సాయి గారు. దీస్ ఆర్ ద రీజన్స్. లీడర్షిప్ నమ్ముకున్న వాళ్ళు, లీడర్షిప్ ని రికగ్నైజ్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ ఓట్ గానే వేశారు. ఇట్స్ ఎ పాజిటివ్ ఓట్ ఫర్ వైఎస్ఆర్సీపీ అని మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి వై నాట్ 175 అన్న మా స్లోగన్కి మేము కట్టుబడి ఉంటాం. రైట్. కృష్ణరాజు గారు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే లబ్ధి పొందటం, లబ్ధి అంతకంటే ఎక్కువ అందటం. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినట్టుగా ఒకళ్ళు వ్యతిరేకం, ఇంతమంది చేత చిత్కరించబడినటువంటి వ్యక్తి ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడన్నటువంటి పాయింట్నే ప్రధానంగా నిన్న మొన్న కూడా సోషల్ మీడియా ద్వారా కూడా హైలైట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇలా అందరి చేత తిరస్కరించబడినటువంటి కుటుంబ సభ్యులే తిరస్కరిస్తున్నటువంటి వ్యక్తి ఎట్లాగ రాష్ట్రానికి పనికొస్తాడు అన్నటువంటి అది ఇంపాక్ట్. హేట్ రేట్ అంటే జగన్ మీద వ్యతిరేకత, జగన్ సంక్షేమం కంటే ఎక్కువ ఇచ్చేటటువంటి ఫార్ములా, ఇది పనిచేస్తుందా లేదంటారా? ఇప్పుడు